ఇక నిలబడేనా తడబడేనా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా బీజేపీ రజతోత్సవంతో రంగంలోకి బీఆర్ఎస్ గులాబీ కబలిస్తే కమలం వెనకబడేనా కాషాయం పార్టీ రెండో స్థానం పదిలమేనా త్వరలోనే రాష్ట్రంలో ఆ స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీ రాష్ట్ర చీఫ్ అంశంపైన క్లారిటీ లేని వైనం దక్షిణాదిలో జెండా పాతుతాం రాబోయే ఎన్నికల్లో బీజేపీది అధికారం కాంగ్రెస్ స్వలాభం కోసమే పనిచేసింది రాజకీయ సంక్షోభాన్ని సృష్టించింది అంబేద్కర్కు అడుగడుగున అవమానం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారంలోకి వచ్చేది బీజేపీ అని ఆ పార్టీ నేతలు ఇక ఘంటాపథంగా చెబుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా కమలనాథులు ఇవే పలుకులు పలికి తీరా 8 స్థానాల్లోనే సరిపెట్టుకున్నారంటూ మరి వార్త కనిపిస్తుంది బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ వార్త సారాంశం ఏంటంటే మీకు అర్థమై ఉండొచ్చు ఇప్పటికే ఈ వార్త సారాంశం ఏంటంటే బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నిలబడేనా తడబడేనా అని ఒక హెడ్లైన్ పెట్టారు అంటే మొన్నటిదాకా తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది కీలకంగా ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది ఎవరయ్యా అంటే తెలంగాణలో గత 16-15 నెలల నుంచి బీజేపీ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాకి న్యాయం చేసింది బీఆర్ఎస్ కాదు బీజేపీ మరి అంత సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి కేసీఆర్ ఎంట్రీతోటి కేసీఆర్ నిన్న 25 ఏళ్ల రజతోత్సవ సభతోటి మరి నిలబడుతుందా లేక తడబడి మళ్ళీ మూడో ప్లేస్కి ఏమన్నా వెళ్ళిపోతుందా అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతున్నది ఎందుకు ఉత్పన్నమవుతున్నది రేపు లోకల్ బాడీ ఉన్నది జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి మరి ఇంతవరకు పార్టీ అధ్యక్షుని పెట్టలే ఓవైపు ఏమో టూరిస్టుల పైన టెర్రరిస్టులు దాడి చేసి ఉగ్రవాదుల కథం పట్టించేందుకు మరి బీజేపీ ప్రభుత్వం మోడీ అమిత్ షాతో కూడా బిజీగా ఉన్నారు మరి ఈ టైంలో అభ్యర్థిని పెట్టుడు సరికాదు అది ఏ రకంగా చూసినా సరికాదు విమర్శలకు దారితీసే అవకాశం ఉంటుంది సో అనేకమైనటువంటి కోణాల్లో బీజేపీ ఆలోచిస్తున్నది ఇక ఇది ఏప్రిల్ కదనే మే జూన్ ఇంకా నెల 2 నెలలు అయితే నెల రోజులు అయితే లోకల్ బాడీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఒక 6 నెలలు అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది మరి ఇంత తొందరన అధ్యక్షుడిని నియమించకుండా మరి ఈ పార్టీ కేసీఆర్ని ఎట్లా ఎదుర్కొంటుంది ఇప్పుడే కేసీఆర్ అంటున్నాడు ప్రజల్లోకి వస్తా అంటున్నాడు తిరుగుతా అంటున్నాడు లడాయి చేసి లొల్లి పెట్టి కావాల్సినవి రావాల్సినవి మొత్తం కూడా తెలంగాణ ప్రజలకు ఇప్పిస్తా కాంగ్రెస్ మీద కొట్లాడుతూ అంటున్నాడు మరి ఈ టైంలో బీజేపీ స్టాండ్ ఎట్లా తీసుకుంటుంది బీజేపీ అభ్యర్థి ఎవరు రాష్ట్ర అధ్యక్ష అభ్యర్థిని ఎప్పుడు ఎంపిక జరుగుతుంది మరి ఎట్లా సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి బీజేపీ ఆ స్థానాన్ని అట్లే కాపాడుకుంటుందా లైట్ తీసుకొని థర్డ్ ప్లేస్కు పడిపోతుందా అనేది చర్చ జరుగుతూ ఉంది కాబట్టి చూద్దాం కేసీఆర్ సభతో కొంత బీజేపీకి అయితే ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్స్ మనకు కనిపిస్తుంది ఎందుకంటే గులాబీ కబలిస్తూ కమలాన్ని వెనకడేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందట రెండో స్థానం వదిలి పదిలంగా ఉంటుందా మరి పడిపోతుందా అనేది ప్రశ్న కనబడుతూ ఉంది